హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ వ్లాగ్స్. టుడే పేపర్లోని టాప్ న్యూస్ ఏంటో చూసేద్దామా రండి. దద్దరిల్లిన పశ్చిమాసియా, ఇరాన్ లెబనాన్లపై భారీగా వైమానిక దాడులు, భారీగా విరుచుకుపడిన అమెరికా ఇజ్రాయెల్, టెహ్రాన్లో కదిలిపోయిన నివాస భవనాలు గోడలు, గల్ఫ్పై దాడులతో ఒత్తిడి పెంచుతున్న ఇరాన్, యుద్ధాన్ని ముగిస్తామని ఆ వెంటనే మాట మార్చిన ట్రంప్, వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టీకరణ, ట్రంప్ తొలి ప్రకటనతో శాంతించిన చమురు, స్టాక్ మార్కెట్లకు ఉపశమనం. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటలు, స్పీకర్పై నోటీసును అనుమతించిన లోక్సభ, అధికార విపక్షాల వాగ్వాదం, ఓం బిర్లాపై ప్రభుత్వ ఒత్తిడి ఉందన్న ప్రతిపక్షాలు. 2028 వరకు జల్ జీవన్ మిషన్ కాల పరిమితి పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం, రాష్ట్రాలకు 1,51,000 కోట్ల అదనపు ప్రయోజనం, జేజేఎం 2.0లో ప్రతి గ్రామానికి గుర్తింపు సంఖ్య, చైనా నుంచి ఎఫ్డిఐలకు అనుమతి. నేడు నూతన గవర్నర్ ప్రమాణం, శివప్రతాప్ శుక్లాకు సాదర స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీలకు 3 ఏళ్లలో శాశ్వత భవనాలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని భట్టి ఆదేశం, వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష. హోటళ్లపై గ్యాస్ పిడుగు, ఎల్పీజీ సరఫరా మెరుగుపడకపోతే వ్యాపారాలు మూసివేతేనంటున్న యాజమాన్యాలు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై సహా పలు నగరాల్లో ఇదే పరిస్థితి. వివిధ శాఖల మంత్రులతో ప్రధాని మోదీ భేటీ, పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ కొరత రాకుండా చూడాలని ఆదేశం. నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి వంట గ్యాస్, గృహ అవసరాలు, రవాణా రంగానికి అగ్ర ప్రాధాన్యం. వడ, దోసె, పూరి బంద్, గ్యాస్ కొరత నేపథ్యంలో హైదరాబాద్ హోటళ్లలో తగ్గిన మెను, మూసివేత దిశగా పెద్ద హోటళ్లు, హాస్టళ్లు, మెస్లు. కూల్చిన చోటే భూదాన్ బాధితులకు ఇందిరమ్మ ఇల్లు, 311 మందికి ఖమ్మం కలెక్టరేట్లో టోకెన్ల జారీ, నేడు పట్టాలు పంపిణీ చేయనున్న భట్టి, పొంగులేటి, తుమ్మల. 13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు కంటే తెలంగాణ రైతులకు తక్కువ అప్పులు, లోక్సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి. 6 గ్యారెంటీలపై అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు, హామీల అమలుపై నిలదీస్తాం. రేవంత్ మూసీ ప్రాజెక్టు చేపట్టింది ఢిల్లీకి డబ్బులు పంపేందుకే, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పల్లెకు ఆరోగ్య భరోసా, సమీప పట్టణాల్లో సిద్ధమవుతున్న 69 ఆధునిక ఆసుపత్రులు, వీటిలో 31 కొత్తవి, 38 ఉన్నతీకరణ. ఇక అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, రేపు ప్రయోగాత్మకంగా సంగారెడ్డి నుంచి శ్రీకారం, ప్రతి వ్యక్తి పేరిట ఆరోగ్య కార్డులు జారీ. అమెరికా దూకుడు ఇరకాటంలో ఇండియా, భారతదేశ ఆహ్వానంపై ఇటీవల అతిథిగా వచ్చి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకను ఓ అమెరికా జలాంతర్గామి మార్గమధ్యంలోనే టార్పెడోతో పేల్చి ముంచేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ దాడి వల్ల ఇరాన్ నౌకలో కనీసం 80 మందికి పైగా నావికులు మరణించారు. ఈ పరిణామం మానవతా కోణం నుంచి అమెరికా వ్యూహాలు, అంతర్జాతీయ చట్టాల వరకు అనేక కీలక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అన్నిటిని మించి ఇది ఇండియాకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టింది. వరద గాయం, అందని సాయం, ఎకరాకు 10,000 పరిహారం ఎప్పటికో, ఉపాధిలో ఇసుక మేటల తొలగింపు పనులు నిలిపివేత, రైతులు చేసుకుంటామన్న అడ్డంకులు. ట్రంప్ మాటతో లాభాల బాట, కోలుకున్న సూచీలు రూపాయి, పశ్చిమాసియా ఉద్రిక్తలు తగ్గుముఖం పట్టొచ్చన్న సంకేతాల వల్లే 5.94 లక్షల కోట్లు పెరిగిన సంపద. దేశంలో గరిష్ట వార్షిక వేతనం 8 కోట్లు, ఏఐ నిపుణులకు 30% అధికంగా ఇస్తున్నారు. ప్రైవేటు ఈక్విటీల్లో ఎండీలకు 4 నుంచి 6 కోట్లు. రాత పరీక్షలో సృజనకు ముఖాముఖిలో వర్షిత్ రెడ్డికి అధికం, సివిల్స్ విజేతల మార్కులు ప్రకటించిన యూపీఎస్సీ, ఇంటర్వ్యూ మార్కుల్లో వెనుకబడిన తెలుగు రాష్ట్రాల టాపర్లు. ఢిల్లీ మద్యం కేసు తీర్పులో ఈడీపై జడ్జి వ్యాఖ్యల్ని తొలగించాలని పిటిషన్, కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు. 2-3 తేదీల్లో ఆసియా జౌలి సదస్సు, హెచ్ఐసిసిలో నిర్వహణ, మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు. ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఖరారు, షరతులు ఉల్లంఘిస్తే రద్దు చేసే అవకాశం ఉంటుందని సుప్రీం హెచ్చరిక.
రేషన్ తరహాలో ప్రభుత్వం గ్యాస్ కేటాయించాలి. తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్ది వెంకట్రెడ్డి. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు, శాశ్వత ప్రతిపాదన నిర్మాణాలు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రులు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాల నిర్వహణ. మై భారత్ వికసిత్ భారత్ ఈ లక్ష్య సాధనలో విద్యార్థుల భాగస్వామ్యం. ఆ దిశగా అన్ని వర్సిటీల్లో కేంద్రం సదస్సులు. వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం. ఏవీపీ పిటిషన్ ఇక్కడ విచారణార్హం కాదు. ముడుపులు తీసుకున్న ఆరోపణలపై రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. ప్యారిస్లోనే అప్పీల్ చేసుకోవాలన్న సిబిఐ. పరిధిపై వాదనలు వినిపిస్తామన్న కేవీసీ న్యాయవాది. విచారణ వాయిదా వేసిన హైకోర్టు. యుద్ధం నుంచి బయటపడదాం, వైదొలగకపోతే ప్రజా మద్దతు కోల్పోతాం. అధ్యక్షుడు ట్రంప్నకు సలహాదారుల సూచన. కొట్టిపారేసిన శ్వేత సౌధం. యుద్ధం కొనసాగుతుందని స్పష్టీకరణ. తీర్మానంపై చర్చకు 10 గంటలు. స్పీకర్పై నోటీసును అనుమతించిన లోక్సభ. అధికార విపక్షాల వాగ్వాదం. ఓం బిర్లాపై ప్రభుత్వ ఒత్తిడి ఉందన్న ప్రతిపక్షాలు. సభా గౌరవాన్ని కాపాడేందుకు మా యత్నం. గొగోయ్. సూర్య బృందానికి 131 కోట్లు. ప్రపంచ కప్ విజేతలకు బీసీసీఐ భారీ నజరానా. భారత బ్యాడ్మింటన్లో పురుషుల సింగిల్స్ అనగానే ఒకప్పుడు ప్రకాష్ పదుకోన్, ఆ తర్వాత పుల్లెల గోపీచంద్ గుర్తొచ్చేవారు. కొన్నేళ్ల వరకు కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్లు పేర్లు వినిపించాయి. ఇప్పుడు మాత్రం అందరి దృష్టి ఒకటి మీదే నిలుస్తుంది. రాకెట్ వేగంతో దూసుకెళ్తూ ప్రత్యర్థులకు చెక్ పెడుతున్న ఆ ఆటగాడే లక్ష్య సేన్. తాజాగా ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ బ్యాడ్మింటన్లో తన పేరు మార్మోగేలా చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఈరోజు మనకు న్యూస్ పేపర్లోని లేటెస్ట్ అండ్ టాప్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.